గ్యాస్ సిలిండర్ ధరల పెంపుపై మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలను కేంద్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సిలిండర్ ధరను పెంచి కేంద్రం సామాన్యుడి నడ్డి విరుస్తోందని ధ్వజమెత్తారు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా సిలిండర్ ధరను మోదీ 1000 రూపాయలు పెంచారని మండిపడ్డారు. సిలిండర్ ధర పెంపుతో హోటల్ కార్మికులకు, సామాన్యులకు తీవ్ర ఇబ్బందులు తప్పవన్నారు. మేడే రోజున సిలిండర్ ధరను పెంచడం దుర్మార్గమన్నారు కేటీఆర్. శ్రమజీవులంటే కేసీఆర్ కు ఎంతో గౌరవమన్నారు కేటీఆర్. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు, లేబర్ వెల్ఫేర్ బోర్డు 27 లక్షల మంది కార్మికుల కోసం సంక్షేమ కార్యక్రమాలు చేశారని గుర్తు చేశారు. కానీ ఇప్పుడున్నది తులం బంగారం ఇచ్చే బ్యాచ్ కాదు, మెడలో పుస్తల తాడు ఎత్తుకెళ్లే బ్యాచ్ అని విమర్శలు గుప్పించారు కేటీఆర్. కాంగ్రెస్ పాలనలో 180 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. వారి లిస్టు ప్రభుత్వానికి ఇచ్చినా పట్టించుకోలేదన్నారు. ఆశాలు, అంగన్వాడీలపై లాఠీ చార్జీలు చేసిన దుర్మార్గ ప్రభుత్వం ఇదని మండిపడ్డారు. కార్మిక లోకానికి ఆయన మేడే శుభాకాంక్షలు తెలిపారు. దేశానికే ఆదర్శంగా నిలిచిన మిషన్ భగీరథ పథకాన్ని కేసీఆర్ పై కోపంతో రేవంత్ రెడ్డి నిర్వీర్యం చేయటం సిగ్గుచేటని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. రాష్ట్రంలో పల్లె, పట్నం అన్న తేడా లేకుండా తాగునీటి కష్టాల్లో అల్లాడుతోందని అన్నారు. మార్పు అని చెప్పి ప్రజలను ఏమార్చి ఉమ్మడి రాష్ట్రం నాటి కన్నీటి వ్యధను మళ్లీ తెచ్చారని ఎద్దేవా చేశారు. ఇవాళ పత్రికల్లో వచ్చిన ఇంటికో కథ, తాగునీటి వ్యధ కథనం రేవంత్ రెడ్డికి అంకితమిస్తూ హరీష్ రావు ట్వీట్ చేశారు. గౌతమ బుద్ధుడు ప్రపంచానికి అహింస, శాంతి, కరుణ మార్గాలను బోధించారని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ బుద్ధ పూర్ణిమ సందర్భంగా మనమంతా ఆయన బోధనలను పాటించామని ప్రతినబూనాలని పిలుపునిచ్చారు. గౌతమ బుద్ధుడు జన్మించిన రోజు, జ్ఞానోదయం పొందిన రోజు, మహా నిర్యాణం జరిగిన రోజు వైశాఖ పౌర్ణమి రోజునే కావటంతో బౌద్ధులు ఈ రోజును బుద్ధ పూర్ణిమగా జరుపుకుంటారు. కార్మిక లోకానికి మేడే శుభాకాంక్షలు తెలిపారు మాజీ మంత్రి హరీష్ రావు. కష్టజీవి చెమట చుక్కలే చరిత్ర లిఖిస్తాయని, పనిచేసే చేతులే ప్రపంచాన్ని నిర్మిస్తాయని ఆయన పేర్కొన్నారు. కలిసికట్టుగా పోరాడదాం, హక్కులు సాధించుకుందామని కార్మికులకు పిలుపునిచ్చారు హరీష్ రావు. దేశ, రాష్ట్ర ప్రగతికి కార్మికులు ఎంతో ముఖ్యమన్నారు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా బీఆర్టీయూ ఆధ్వర్యంలో వేడుకలకు హాజరై జెండా ఆవిష్కరించారు. అనేక రంగాల్లో కార్మికులు తమ చెమటను చిందించి పనిచేస్తున్నారన్నారు. కార్మికులు పనిచేయటం ఆపేస్తే మొత్తం ప్రపంచం స్తంభిస్తుందన్నారు పువ్వాడ అజయ్ కుమార్. కార్మికుల త్యాగాలు, వాళ్ళ కష్టాన్ని యావత్ సమాజం గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. ఎంతో మంది అమరుల పోరాటాల ఫలితమే మేడే అని, శ్రమకు తగిన గుర్తింపు ఇస్తూ జరుపుకునే పండగే కార్మిక దినోత్సవం అన్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డి మంచిర్యాల జిల్లా నస్పూర్లో మేడే వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించి జెండా ఎగురవేశారు. సింగరేణి కార్మికుల సాధనకై టీబీజీకేఎస్ కార్మిక సంఘం నిరంతరం అండగా ఉంటుందని అన్నారు. జాతీయ కార్మిక సంఘాలు పోగొట్టిన వారసత్వ ఉద్యోగాలను మెడికల్ బోర్డు పేరుతో మళ్లీ ఇప్పించిన ఘనత టీబీజీకేఎస్కే దక్కుతోందని తెలిపారు. మేడే స్ఫూర్తితో కొట్లాడి ఆటో కార్మికులను రోడ్డున పడేసిన రేవంత్ సర్కార్కు చరమగీతం పాడతామన్నారు బీఆర్టీయూ ప్రధాన కార్యదర్శి, ఆటో యూనియన్ అధ్యక్షుడు వేముల మారయ్య. హైదరాబాద్ నాచారంలో బీఆర్ఎస్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మారయ్య జెండా ఆవిష్కరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల విపరీతమైన గ్యాస్ కొరతతో ఆటో కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. రైతులకు కాంగ్రెస్ చేస్తున్న అన్యాయంపై నిప్పులు చెరిగారు శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్. రైతేడ్చిన రాజ్యం, ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుపడదన్న సామెత ఉందని, ఇవాళ అలాంటి రైతును కాంగ్రెస్ ప్రభుత్వం ఏడిపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు ద్రోహి రేవంత్ రెడ్డి అని మండిపడ్డారు. రైతు బంధుకు రామ్ చెప్పిన రేవంత్ కొనుగోలు కేంద్రాల్లో రైతులు పడిగాపులు చేసేలా వ్యవహరిస్తున్నారని నిప్పులు చెరిగారు. కేసీఆర్ హయాంలో రైతులు సంతోషంగా ఉండేవారని, కాంగ్రెస్ వచ్చాక కర్షకులు తిప్పలు పడుతున్నారని విమర్శలు గుప్పించారు. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని మొక్క కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ పరిశీలించారు. మొక్క కొనుగోళ్లను త్వరితగతిన చేపట్టడంతో పాటు కేంద్రాల్లోని సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆమె డిమాండ్ చేశారు. గన్ని సంచులు లేక రైతులు ఇబ్బందులు పడుతుంటే అధికారులు తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ వచ్చి రైతులను నట్టేట ముంచుతోందని మండిపడ్డారు.
మాజీ మంత్రి ఎర్రబెల్లి. రేవంత్ రెడ్డి పాలనలో కాంటాలు పెట్టక, లారీలు రాక, గన్ని బ్యాగుల కొరతతో రైతులు అరిగోసపడుతున్నారని ధ్వజమెత్తారు. రైతులెవరూ ప్రైవేటు దళారులను నమ్మి మోసపోవద్దని అన్నారు. ఓవైపు గన్ని బ్యాగుల కొరత, మరోవైపు పండించిన ధాన్యం ప్రభుత్వం కొనే పరిస్థితి లేక రైతులు 600 రూపాయల నష్టానికే దళారులకు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులను తీవ్ర ఇబ్బందుల పాలు చేస్తున్నారని, సర్కార్ తీరుపై మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుగుంట్ల ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. నెల రోజులుగా ఎర్రటి అగ్గిలో పడిగాపులు పడుతున్నా ప్రభుత్వానికి కనికరం కూడా లేదని అన్నారు. నల్గొండ జిల్లా చండూరు మండలం గుండ్రపల్లిలో ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని కూసుగుంట్ల ప్రభాకర్ రెడ్డి పరిశీలించారు. ధాన్యం కొనుగోలు సరిగ్గా జరగటం లేదని ధర్నా నిర్వహించారు. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి పిచ్చి తప్ప రైతుల బాధలు పట్టడం లేదని విమర్శించారు. మక్క రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంతో వ్యవహరిస్తోందని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మండిపడ్డారు. నర్సంపేట వ్యవసాయ మార్కెట్ను సందర్శించిన సుదర్శన్ రెడ్డి మొక్కజొన్న కొనుగోలు తీరును పరిశీలించారు. ప్రభుత్వం వెంటనే మక్కలు కొనుగోలు చేయాలని పెద్ది సుదర్శన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆరుగాలం కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని ఐకేపీ సెంటర్లలో ఆరబోసి అమ్ముకుందామంటే అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయని సిద్దిపేట జిల్లా దుబ్బాక రైతులు వాపోతున్నారు. రైస్ మిల్లర్లు క్వింటాల్కు 5 కిలోల తరుగు ఇస్తేనే కొనుగోలు చేస్తామనటంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బేషరతుగా ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని రైతులు హెచ్చరిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా ఇంతల్వాయి మండలం ఎల్లారెడ్డిపల్లెలో రైతులు రోడ్డెక్కారు. రోడ్డుపై ధాన్యం పోసి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అస్సలు రైతు గోడు పట్టించుకోవటం లేదని రైతులు ఆరోపించారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో ఆ ప్రాంతం హోరెత్తింది. వంటావార్పులతో రహదారిని దిగ్బంధించారు. దీంతో గంటల కొద్దీ ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. ధాన్యం కొనుగోలు జాప్యం జరుగుతోందని ఎల్లారెడ్డిపల్లి సర్పంచ్ భర్త మఠం శేఖర్ ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. పంట కొనుగోళ్లలో రేవంత్ సర్కార్ జాప్యం చేస్తోందని ఆరోపించాడు. ఈ క్రమంలో పోలీసులు రైతులను చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. రైతు డిక్లరేషన్ పేరిట రైతులకు అనేక హామీలిచ్చి కాంగ్రెస్ తీరని మోసం చేసిందని మండిపడ్డారు ముఖ్రాకే రైతులు. రేవంత్ పోవాలి, కేసీఆర్ రావాలి అంటూ నినాదాలు చేశారు. మే 6న వరంగల్లో జరిగే బీఆర్ఎస్ రైతు సభకు జొన్న పంట ద్వారా వచ్చిన 51,000 రూపాయలను విరాళంగా ఇచ్చారు. వరంగల్ సభ కేవలం బీఆర్ఎస్ పార్టీ సభ కాదని తెలంగాణ రైతులందరి సభ అన్నారు మాజీ ఎంపీటీసీ గట్కే సుభాష్. రైతు రుణమాఫీ చేయకుండా, రైతు భరోసా ఇవ్వకుండా మోసం చేసిందని ఫైర్ అయ్యారు. మళ్లీ రైతులకు మంచి రోజులు రావాలంటే కేసీఆర్ పాలన రావాలన్నారు. మంచిర్యాల ఐబీ చౌరస్తాలో పెరుగన్నం కేంద్రాన్ని మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు ప్రారంభించారు. మండుతున్న ఎండల కారణంగా నిరుపేదల ఆకలిని తీర్చడానికి ఈ కేంద్రాన్ని ప్రారంభించినట్లు దివాకర్ రావు చెప్పారు. ఎవరూ ఆకలితో ఇబ్బంది పడకూడదని ఈ ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. రేవంత్ రెడ్డిది ప్రజాపాలన కాదు, దగా పాలన అని ధ్వజమెత్తారు నిరుద్యోగులు. 2.5 ఏళ్లుగా ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదని, ఇప్పటికే 20 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారని విరుచుకుపడ్డారు. నిరుద్యోగులకు ఇచ్చిన ఒక్క హామీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదని విమర్శించారు. అశోక్ నగర్ వచ్చి హామీలు ఇచ్చిన రాహుల్ గాంధీ ఇప్పుడు ఎక్కడున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వం జూన్ 2లోగా జీవో నెంబర్ 108, 29, 46, 30లను రద్దు చేయాలని, వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరారు. లేని పక్షంలో సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని, సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు రోడ్డెక్కారు. బీసీ విద్యార్థి జేఏసీ అధ్యక్షుడు వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. జీవో నెంబర్ 7 ప్రతులను చింపివేశారు. లక్షలాది మంది విద్యార్థులతో రేవంత్ సర్కార్ చెలగాటమాడుతోందని మండిపడ్డారు. ప్రభుత్వం తక్షణమే గ్రీన్ ఛానల్ పద్ధతిలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోతే ఢిల్లీలోని రాహుల్ గాంధీ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. రేవంత్ పాలనలో సంక్షేమం పడకేసిందని ఆర్థిక రంగ నిపుణులు పాపారావు మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో సంపద సృష్టించారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలనలో పంట కొనుగోలు సరిగ్గా జరగటం లేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలను అమలు చేయటం లేదని, సంక్షేమ పథకాలకు మొండిచేయి ఇచ్చిందని విరుచుకుపడ్డారు.
రేవంత్ సర్కార్పై మాజీ మంత్రి పువ్వాడ అజయ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. భద్రాచలంలో ఇసుక మాఫియా రెచ్చిపోతోందని మండిపడ్డారు. ఇసుకను అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారని, దీంతో రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయని స్పష్టం చేశారు. అన్నదాతలను రేవంత్ సర్కార్ మోసం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్లకు మధ్య కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా వేస్తోందన్నారు. ఏజెన్సీ ప్రాంతాన్ని కేసీఆర్ అభివృద్ధి పథంలో నిలిపారని గుర్తు చేశారు. ఓట్లేసి గెలిపించిన ప్రజలనే ప్రభుత్వాలు ఘోరంగా మోసం చేస్తున్నాయని సిపిఐ జాతీయ నేత నారాయణ అన్నారు. కేంద్రం కార్మిక హక్కులను పూర్తిగా కాలరాస్తోందని మండిపడ్డారు. వర్క్ ఫ్రం హోం పేరుతో శ్రమ దోపిడీ జరుగుతోందన్నారు. రైతులకు 4-5 వేల కోట్లు ఇస్తూ సంపన్న వర్గాలకు లక్షల కోట్లు కట్టబెడుతున్నారని ఆరోపించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళలో భాజపా గెలిచే అవకాశం లేదన్నారు. పశ్చిమ బెంగాల్లో స్వల్ప మెజార్టీతో మమతా బెనర్జీ విజయం సాధించే అవకాశం ఉందని నారాయణ జోస్యం చెప్పారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అంగన్వాడీ టీచర్లకు ఎమ్మెల్యే మాణిక్యరావు స్మార్ట్ ఫోన్లు అందజేశారు. గ్రామస్థాయిలో పనిచేస్తున్న అంగన్వాడీ సిబ్బంది సేవలు మరింత సమర్థవంతంగా, వేగంగా ప్రజలకు చేరేందుకు వీలుగా స్మార్ట్ ఫోన్లు ఉపయోగపడతాయని భావిస్తున్నట్లు చెప్పారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు గ్రామంలో నిర్వహించిన ప్రజా దర్బార్లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ప్రతి పేదోడికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని కాంగ్రెస్ సర్కార్ గొప్పలు చెప్పుకుంటోంది. కానీ వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు వాళ్ళ బంధువులైతే చాలు ఇందిరమ్మ ఇళ్లు మంజూరైపోతాయి. మంత్రి పొంగులేటి సమక్షంలోనే లబ్ధిదారు లీలమ్మ చెప్పిన కుటుంబం గురించి తెలిస్తే అంతా ముక్కున వేలేసుకోవాల్సిందే. ఆమె చెప్పింది విని సభపై ఉన్న నాయకులు కూడా అవాక్కయ్యారు. తెలంగాణ స్టేట్ పోలీస్ బాస్ గా సీనియర్ ఐపీఎస్ అధికారి సివి ఆనంద్ పదవీ బాధ్యతలు చేపట్టారు. డీజీపీ కార్యాలయానికి చేరుకున్న ఆయనకు పోలీసు ఉన్నతాధికారులు సాదరంగా ఆహ్వానం పలికారు. కార్యాలయ ఆవరణలో పోలీసుల నుంచి ఆయన గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా బాధ్యతలు స్వీకరించారు. సివి ఆనంద్ 1991 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారి. మల్కాజ్గిరి కమిషనరేట్ నూతన పోలీస్ కమిషనర్ గా సుమతి బాధ్యతలు స్వీకరించారు. మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ కి శాంతియుత కమిషనరేట్ గా పేరుందని, ఆ పేరును నిలబెట్టుకునేందుకు తన వంతు కృషి చేస్తానని అన్నారు సుమతి. ముఖ్యంగా ట్రాఫిక్ నియంత్రణపై దృష్టి సారిస్తామని అన్నారు. సైబర్ మోసాలను అరికట్టేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తామని చెప్పారు సుమతి. మల్కాజ్గిరి కమిషనరేట్ లో మొట్టమొదటి మహిళా కమిషనర్ గా తనకు అవకాశం రావడం పట్ల ఆమె ఆనందం వ్యక్తం చేశారు. ఫ్యూచర్ సిటీ నూతన పోలీస్ కమిషనర్ గా డాక్టర్ తరుణ్ జోషి బాధ్యతలు స్వీకరించారు. నూతనంగా ఏర్పడ్డ ఫ్యూచర్ సిటీలో తాము అనుసరించాల్సిన బాధ్యతలు చాలానే ఉన్నాయని అన్నారు. అభివృద్ధి చెందుతున్న ఈ ప్రాంత ప్రజలందరికీ అన్ని రకాలుగా అందుబాటులో ఉంటామన్నారు. జాయింట్ సిపి చందనా దీప్తితో పాటు పలువురు డీజీపీలు, ఏసీపీలు, సీఐలు పాల్గొని నూతన కమిషనర్ కు శుభాకాంక్షలు తెలిపారు. దేవరకద్ర మండలం బస్వాపూర్లో చెక్ డ్యాం కూల్చివేతకు ఇసుక మాఫియా యత్నించిన ఘటనపై మాజీ ఎమ్మెల్యే ఆలా వెంకటేశ్వర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక మాఫియా ఇంత దారుణానికి తెగబడితే చర్యలు ఎందుకు తీసుకోవటం లేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల కోసం చెక్ డ్యాంలు నిర్మిస్తే కాంగ్రెస్ నాయకులు మాత్రం ఇసుక అమ్ముకోవడానికి చెక్ డ్యాంలు కూల్చివేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇసుక మాఫియాను అరికట్టడంతో పాటు చెక్ డ్యాంలను రక్షించకపోతే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని ఓ కారు అతివేగంగా వెనక నుంచి వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న 6 ప్రయాణికులు మృతి చెందారు. ఓఆర్ఆర్ ఎగ్జిట్ 16వ నెంబర్ వద్ద ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. అయితే లారీ వెనుక భాగంలో కారు పూర్తిగా చిక్కుకుపోయింది. కారును బయటకు తీసేందుకు రెస్క్యూ టీం ప్రయత్నిస్తోంది. ప్రమాదానికి గురైన కారు సిరిసిల్లకు చెందినదిగా ఆర్టీఓ రికార్డులో నమోదైంది. మృతులలో 2 చిన్నపిల్లలు కూడా ఉన్నారు. హైదరాబాద్ ఓఆర్ఆర్ పై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 6 సిరిసిల్ల వాసులు మృతి చెందడం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మృతులు సిరిసిల్ల బీఆర్ఎస్ నాయకులు బొల్లి రామ్మోహన్ సోదరుడు బొల్లి రాజు కుటుంబ సభ్యులని, ఈ దుర్ఘటనలో వారిని కోల్పోవటం చాలా విచారకరమని కేటీఆర్ అన్నారు. బాధిత కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడిన కేటీఆర్ వారికి ధైర్యం చెబుతూ తాము అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడులో పెను ప్రమాదం జరిగింది. గ్రామ శివార్లోని నోష్ ఫార్మా
ల్యాబ్ బ్లాక్ 3లో ఒక్కసారిగా రియాక్టర్ పేలిపోవడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఇదే ఫార్మా కంపెనీలో గత నెలలో కూడా బ్లాక్లో కూడా ఓ రియాక్టర్ పేలింది. ఆ ఘటనలో కూడా కొందరు గాయపడ్డారు. 20 రోజుల వ్యవధిలోనే మళ్లీ పేలుడు జరగడం పట్ల సర్వత్రా భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. మేడే రోజు పేలుడు సంభవించడం పట్ల కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాత బస్తీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బహదూర్పురాలోని ఓ టింబర్ డిపోలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడటంతో ఫైర్ సిబ్బంది 4 ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసింది. ప్రమాదంతో చుట్టుపక్కల ప్రాంతాలన్నీ పొగతో కమ్ముకున్నాయి. భయంతో జనం పరుగులు పెట్టారు. సంగారెడ్డి జిల్లాలో లంచగొండి ఆర్టీసీ అధికారికి ప్రజలు చెప్పులతో బుద్ధి చెప్పారు. నారాయణఖేడ్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో రాయ్కోడ్ బస్టాండ్ వద్ద చెకింగ్ అధికారి తనిఖీలు చేపట్టారు. అయితే ఒక ప్రయాణికుడు టికెట్ లేకుండా వస్తున్నట్లు అధికారి ప్రకాష్ గుర్తించారు. ప్రయాణికుడికి జరిమానాతో పాటు కండక్టర్కు చార్జ్ మెమో ఇవ్వకుండా ఉండేందుకు చెకింగ్ అధికారి లంచం డిమాండ్ చేశాడు. దీంతో మండిపడిన ప్రయాణికులు బస్ కండక్టర్ పోలీస్ స్టేషన్ సమీపంలో అధికారి వాహనాన్ని అడ్డుకున్నారు. అధికారితో వాగ్వాదానికి దిగారు. అంతటితో ఆగకుండా అధికారి ప్రకాష్ పై చెప్పులతో దాడి చేశారు. విద్యుత్ వైర్లు మోటార్లను ఎత్తుకెళ్లిన దొంగల ఆట కట్టించారు. భూపాలపల్లి మండలం నేరేడుపల్లి గ్రామ రైతులు. మొరంచా వాగు పరిసర ప్రాంతాల్లోని వ్యవసాయ బావుల వద్ద దొంగల సమస్యకు చెక్ పెట్టేందుకు పొలాల వద్ద హైటెక్ సిటీ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అయినా మళ్లీ చోరీకి యత్నం జరగడంతో అప్రమత్తమైన రైతులు వెంటాడి దొంగలను పట్టుకున్నారు. నారాయణపేట జిల్లా మద్దూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కాజీపూర్ గ్రామంలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. మృతుడు హైమద్పై పథకం ప్రకారమే మహ్మద్ కాజా దాడి చేసినట్లు పోలీసులు నిర్ధారణకొచ్చారు. డబ్బు విషయంలో ఏర్పడ్డ వివాదమే హైమద్ హత్యకు కారణమని తేలింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 3 సోదరులు మరణించడంతో ఆ గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం ఎర్రవల్లి చౌరస్తా దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య 3కు పెరిగింది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో కోయిల్ దిన్నె గ్రామం విషాదంలో మునిగిపోయింది. యాదగిరిగుట్టలో గిరి ప్రదక్షిణ మహోత్సవాన్ని ఆలయ అర్చకులు ఘనంగా నిర్వహించారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం వైకుంఠ ద్వారం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి గిరి ప్రదక్షిణ ప్రారంభించారు. భక్తుల జయధ్వనులతో యాదాద్రి గిరులు ప్రతిధ్వనించాయి. గోవింద నామాలతో పెద్ద సంఖ్యలో భక్తులు గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. పశ్చిమ బెంగాల్లోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రేపు రీపోలింగ్ నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. వీటిలో పశ్చిమ మగ్రహాట్లో 11 నియోజకవర్గాలు, డైమండ్ హార్బర్లో 4 స్థానాలు ఉన్నట్లు ఈసీ తెలిపింది. ఇందుకు సంబంధించి ఎన్నికల సంఘం పూర్తి ఏర్పాట్లు చేసింది. ఆయా నియోజకవర్గాల్లో భారీగా భద్రతా దళాలను రంగంలోకి దించుతోంది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత పొలిటికల్ పార్టీల్లో టెన్షన్ పీక్స్ కు చేరింది. ఓటర్ తీర్పు భద్రమేనా, స్ట్రాంగ్ రూమ్స్ లో పెట్టిన ఈవీఎంలు సేఫ్ గా ఉన్నాయా అన్న అనుమానాలు, ట్యాంపరింగ్ భయాలు పెరిగిపోయాయి. అధికార ప్రతిపక్ష పార్టీలు పరస్పరం ఆరోపణలకు దిగుతున్నాయి. ఇటు బీజేపీ ఈసీ కుమ్మక్కై ఈవీఎంలను మార్చేస్తున్నారని తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ సీఎం మమతా బెనర్జీ ఆరోపిస్తుంటే, కాదు టీఎంసీనే ఈవీఎంలను మార్చే కుట్ర చేస్తోందని బీజేపీ నేతలు కౌంటర్ అటాక్ కు దిగుతున్నారు. ఎగ్జిట్ పోల్ సర్వేలు తమిళనాడులోని ప్రధాన రాజకీయ పార్టీలను ఆత్మరక్షణలో పడేశాయి. దీంతో కావాల్సినంత మెజార్టీ తమ కూటమికి రాకపోతే అనుసరించాల్సిన వ్యూహాలపై దృష్టి పెట్టాయి. చిన్న పార్టీలను, ఇండిపెండెంట్ అభ్యర్థులను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలకు పదును పెడుతున్నారు. రిసార్ట్స్ రాజకీయాలకు కూడా సన్నద్ధమవుతున్నాయి. 234 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేసిన తమిళగ వెట్రి కళగం సపోర్టు కోసం ఎన్డీఏ తన వంతు ప్రయత్నాలు ప్రారంభించింది. తమ పార్టీ అభ్యర్థులను కట్టడి చేసేందుకు టీవీకే అధినేత విజయ్ ముందు చూపుతో వ్యవహరిస్తున్నారని భావిస్తున్నారు. డీఎంకే ఒకంత ధైర్యంగా ఉన్నా లోలోపల తెలియని భయం గూడు కట్టుకుంటోంది. దీంతో ఎవరి వ్యూహాల్లో వారు తలమునకలవుతున్నారు.
పంజాబ్లో ఆప్ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఇప్పటికే 7 రాజ్యసభ సభ్యులను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. మేడే రోజున నిర్వహించిన అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు సెన్సేషనల్ అవుతున్నాయి. సమావేశానికి సీఎం భగవంత్ మాన్ మద్యం సేవించి సభకు హాజరయ్యారంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీంతో పంజాబ్ అసెంబ్లీ ఉద్రిక్తతలు చెలరేగాయి. ముఖ్యమంత్రి మద్యం మత్తులో అసెంబ్లీకి వచ్చారని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆరోపించడంతో వివాదం ఏర్పడింది. ఎమ్మెల్యేలందరికీ ఆల్కహాల్ మీటర్ టెస్ట్ నిర్వహించాలని ప్రతిపక్ష నాయకుడు ప్రతాప్ సింగ్ బాజ్వా డిమాండ్ చేశారు. మధ్యప్రదేశ్లోని బర్గి డ్యాంలో పర్యాటకుల విహారయాత్ర విషాదాంతంగా మారింది. బజప్పూర్ జిల్లాలో నర్మదా నదిపై ఉన్న ఈ డ్యాంలో పర్యాటకులతో బయలుదేరిన క్రూయిజ్ పడవ బోల్తాపడి 9 మంది మరణించారు. ఈదురుగాలులతో డ్యాం నీళ్లలో భారీగా అలలు ఎగిసిపడటంతో పడవ అదుపు తప్పి నీట మునిగిపోయింది. మొత్తం 30 మంది టూరిస్టులతో పడవ బయలుదేరగా లైఫ్ జాకెట్లు ఉండటంతో 15 మంది ఈత కొడుతూ ఒడ్డుకు చేరుకున్నారు. మిగిలిన వారంతా గల్లంతు కాగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్నాయి. ఇప్పటి వరకు 9 మంది మృతదేహాల్ని వెలికితీశాయి. బోల్తా పడిన క్రూయిజ్ బోట్ లోపల పర్యాటకులు ఇరుక్కుపోయి ఉండటం వల్లే రెస్క్యూ ఆపరేషన్ నెమ్మదిగా సాగుతోందని చెబుతున్నారు. కేరళలోని కిడంగూరు మహావిష్ణు ఆలయ ఉత్సవాల్లో ఓ గజరాజు నానా బీభత్సం సృష్టించాడు. మేళాలు జనం సందడి బెంబేలెత్తిన గజరాజు ఒక్కసారిగా అదుపు తప్పింది. కోపంతో అక్కడున్న వాహనాలపై దాడి చేసింది. ఓ కారు స్కూటర్ను తొండంతో ఎత్తి అవతల పడేసింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. కొద్దిసేపటికి రంగంలోకి దిగిన రెస్క్యూ బృందాలు గజరాజును అదుపులోకి తీసుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి శాంతి దూతనంటూ డబ్బా కొట్టుకున్నాడు. ఇప్పటి వరకు మొత్తం 8 యుద్ధాలను ఆపానని చెప్పారు. ప్రతిసారి ఆయా దేశాలు థ్యాంక్స్ చెబుతూ తనతో పాటు నోబెల్ కమిటీకి కూడా లెటర్స్ పంపాయని తెలిపారు. నోబెల్ శాంతి బహుమతి పొందాలన్న తన ఆశను ఇలా పరోక్షంగా మరోసారి బయటపెట్టుకున్నాడు. అలాగే టారిఫ్లు వేస్తానని బెదిరించి ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని తానే ఆపానని అరిగిపోయిన పాత రికార్డును మళ్లీ చెప్పుకొచ్చాడు. అణ్వాయుధాలు కలిగి ఉన్న 2 దేశాల మధ్య యుద్ధాన్ని నిలువరించడం ద్వారా 5 కోట్ల మంది ప్రాణాలను కాపాడానన్నారు ట్రంప్. నేపాల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోల్పా జిల్లాలో గల్జులాలో వైశాఖ పౌర్ణమి వేడుకకు 22 మంది భక్తులతో వెళ్తున్న జీప్ అదుపు తప్పి 700 మీటర్ల లోతైన లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు స్పాట్కు చేరుకుని సహాయక చర్యలు మొదలుపెట్టారు. తీవ్రంగా గాయపడిన 2ని ఆసుపత్రికి తరలించారు. అయితే క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. రోల్పా జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రోడ్డుపై బురద పేరుకుపోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. 7 ఏళ్ల బుడతడు ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. 29 కిలోమీటర్లున్న పాల్క్ జలసంధిని కేవలం 9 గంటల 50 నిమిషాల్లో ఇది సరికొత్త రికార్డు నెలకొల్పాడు. జార్ఖండ్లోని రాంచీకి చెందిన ఇషాంక్ సింగ్ శ్రీలంక నుంచి తమిళనాడులోని ధనుష్కోటి వరకు ఇది అందరినీ ఆశ్చర్యపరిచాడు. దీంతో అతి పిన్న వయసులో ఈ ఘనత సాధించిన యంగెస్ట్ స్విమ్మర్గా యూనివర్సల్ రికార్డ్స్లో స్థానాన్ని సంపాదించుకున్నాడు. గత 3 రోజులుగా స్వల్పంగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ఇవాళ మళ్లీ ఢమాల్మన్నాయి. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 350 రూపాయల మేర తగ్గింది. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 380 రూపాయల మేర తగ్గింది. వెండి కిలోకి 5000 రూపాయల మేర తగ్గింది. ఐసీసీ 2026 సంవత్సరానికి గాను వార్షిక టెస్టు ర్యాంకింగ్స్ ను విడుదల చేసింది. 131వ రేటింగ్ పాయింట్లలో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో కొనసాగుతుండగా టీమిండియా 104 రేటింగ్ పాయింట్లతో ఒక స్థానం మెరుగుపరుచుకుని 3వ స్థానానికి ఎగబాకింది. ఇక 119 పాయింట్ల రేటింగ్తో 2వ స్థానంలో రెడ్ బాల్ క్రికెట్ ఛాంపియన్ సౌత్ ఆఫ్రికా నిలిచింది. సన్ రైజర్స్ హైదరాబాద్ టీంలో హార్డ్ హిట్టర్గా పేరున్న హెన్రిచ్ క్లాసెన్ హైదరాబాద్ వీధుల్లో హల్చల్ చేశారు. తన కుమార్తెతో కలిసి ఆటోలో నగర వీధుల్లో విహరించి హైదరాబాద్ అందాలను ఆస్వాదించారు. కాటేరమ్మ కొడుకంటూ ముద్దుగా పిలుచుకునే క్లాసెన్ను అలా సాధారణ వ్యక్తిగా ఆటోలో తిరగటాన్ని చూసిన జనం ఆశ్చర్యపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇవే న్యూస్ ఎక్స్ప్రెస్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీమ్ న్యూస్.